ప్లాస్టిక్ బాటిల్తో బ్యాంగిల్స్ చేశాను. ఎలా ఉంది మీరే చూసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీని తయారీ ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు జ్యోతిరు వైబ్ ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. ఫస్ట్ కత్తెర, తర్వాత బాటిల్, తర్వాత వ్యాజ్లిన్, తర్వాత ఒక నెయిల్ పాలిష్ లేకపోతే నెయిల్ పెయింటర్ ఏదైనా తీసుకోండి, కలర్ స్టిక్కర్ కూడా. నెక్స్ట్ ఐరన్ బాక్స్ లేకపోతే ప్యాన్, హాట్ ప్యాన్ కానీ ఏదైనా తీసుకోండి. మనకి ఏది ఈజీగా వస్తుందో అది ట్రై చేయండి. ఇప్పుడు స్టిక్కర్ అతికించిన దగ్గర మరకలు అనేది ఉంటాయి కదా, అక్కడ కాస్త వ్యాజ్లిన్ పూసి రబ్ చేసామనుకోండి మొత్తం అంతా ఆ స్టిక్కర్ అంతా వెళ్ళిపోతుంది. వీడియోలో ఎలా చేస్తున్నానో చూడండి. మొత్తం వ్యాజ్లిన్ అంతా అతికించి కాస్త రబ్ చేసామంటే మొత్తం స్టిక్కర్ మరకలే కనిపించవు. చూస్తున్నారు కదా, ఇప్పుడు అసలు మరకలే లేవు. నేను క్లీన్ చేసి చూపించాను చూడండి, అస్సలు లేవు. తర్వాత కత్తెర తీసుకొని బాటిల్ మిడిల్లోకి కట్ చేసుకోండి. ఎక్కడైతే మనకి బ్యాంగిల్ వీలుగా చేసుకునే విధంగా ఉంటుందో అక్కడ వరకు కట్ చేసుకోండి. ఇలాంటి వాటికి మనం థమ్స్అప్ బాటిల్ అలా స్ట్రాంగ్గా ఉన్న బాటిల్స్ తీసుకుంటే బ్యాంగిల్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా అదే పతలాన్వి తీసుకున్నారనుకోండి అంత సరిగ్గా రావు. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏవి తీసుకున్నా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే థమ్స్అప్ బాటిలే తీసుకోండి. అలా వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ కట్ చేసుకోండి కత్తెరతో. లేకపోతే చాక్తో బాగా వేడి చేసుకొని తర్వాత కట్ చేసినా కూడా బాగా వస్తాయి, దీనికంటే కూడా బాగా వస్తాయి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని చూడండి, ఆ లెంగ్త్తో 2 బ్యాంగిల్స్ అనేది మిడిల్లోకి కట్ చేసుకోండి. అలా పూర్తిగా మిడిల్లోకి కట్ చేసుకున్నాక 2 పార్ట్స్ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్ చేసుకున్నాక చూడండి ఎలా చూపిస్తాను. నాకు తెలిసి థమ్స్అప్ బాటిల్ అయితే బాగా వస్తుంది, వేరేవైతే తొందరగా కరిగిపోతాయి, ఇది అంతగా కరిగిపోదు. ఇలా నెయిల్ పాలిష్ తీసుకుని ఫుల్గా అప్లై చేయండి. మొత్తం బ్యాంగిల్కి అంతా ఫుల్గా అప్లై చేయండి. లేకపోతే ఏదైనా కలర్ పెయింట్ ఉన్నా కూడా అలా అయినా చేసుకోండి. లేకపోతే మామూలు గిఫ్ట్ బాక్సులకు వస్తాయి కదా కలర్ పేపర్స్, అవైనా ఫుల్గా వచ్చేసి ఇలాంటి బాటిల్ దానికి మొత్తం అంతా గ్లూ అంతా అప్లై చేసి తర్వాత కట్ చేసుకొని కవర్ బాటిల్ బ్యాంగిల్కి చుట్టూ అతికిచ్చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో ఫుల్ అప్లై చేస్తున్నాను నేను. నెయిల్ పాలిష్ అనేది థిక్గా ఫుల్గా చేసామంటే ఇంకా బాగా కనిపిస్తాయి, లైట్గా కాకుండా. అలా వీడియోలో పూర్తిగా బాటిల్ మొత్తం బ్యాంగిల్కి అంతా అప్లై చేయండి నెయిల్ పాలిష్. వీడియోలో పూర్తిగా అప్లై చేశాను చూడండి.
పూర్తిగా అప్లై చేశాక ఇప్పుడు ముందుగానే ఐరన్ బాక్స్ అనేది స్విచ్ ఆన్ చేసుకోండి, ఫుల్ హీట్ ఉండేలాగా. అప్పుడే మనం బ్యాంగిల్ రౌండ్ అనేది బాగా వస్తుంది. ఫుల్గా అయిన తర్వాత చుట్టూ తిప్పుతూ, అప్పుడు లైట్గా తీస్తూ చుట్టూ తిప్పుతూ వెంటనే తీయండి, మళ్ళీ లేకపోతే ఫుల్గా కరిగిపోతుంది. లైట్గా చేస్తూ తిప్పుతూ అలా చేయండి. ఒకటేసారి అలాగే పెట్టేసామంటే ఒక చోట ఎక్కువ కాలిపోతుంది, ఇంకొక చోట తక్కువ కాలుతుంది. అప్పుడు షేప్ అనేది అసలు సరిగ్గానే రాదు. మనం రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే బాగా వస్తుంది. ఐరన్ బాక్స్ చుట్టూ ఫుల్గా తిప్పుతూ ఉన్నామనుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా. అస్సలు నిజంగా బయట కొన్న బ్యాంగిల్ మాదిరిగా నాకైతే కనిపించింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసా కూడా నాకు చాలా బాగా వచ్చింది. అలా ఐరన్ బాక్స్కి చుట్టూ ఇంకా కొంచెం మీరు లెంగ్త్ తగ్గించుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ హీట్ పెట్టచ్చు. చూడండి ఇప్పుడు ఇది చాలా లెంగ్త్ ఉంది, ఎక్కువ లెంగ్త్ ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇంకా కొంచెం లెంగ్త్ తగ్గించుకోవాలనుకున్నా మళ్ళీ మనం హీట్ చేసుకోవాలి ఐరన్ బాక్స్తోనే చుట్టూ తిప్పుకుంటూ. నేను అంత లెంగ్త్ వద్దనుకున్నాను కాబట్టి నేను మళ్ళీ హీట్ పెట్టి మళ్ళీ తగ్గిస్తున్నాను. కానీ ఇది ఎలా ఉందో మీకు చూడండి, చేతికి వేసి చూపిస్తున్నాను. పెద్ద బ్యాంగిల్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. నిజంగా బయటకు కొన్న విధంగానే వచ్చింది. అస్సలు నేను నమ్మలేకపోయాను, నిజంగా అంత బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హీట్ చేసి ఇంకొంచెం లెంగ్త్ అనేది తగ్గిస్తున్నాను. ఐరన్ బాక్స్ పెట్టి ఇంకొంచెం లెంగ్త్ అనేది తగ్గిస్తున్నాను బ్యాంగిల్కి. చూడండి పైన కింద రెండు భాగాల్లో సమానంగా హీట్ చేస్తూ రండి. లెంగ్త్ అనేది రెండు ఒకే విధంగా తగ్గితే ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ముందు చాలా పెద్దగా ఉంది, ఇప్పుడు సైజ్ అనేది తగ్గింది. నాకు ఈ సైజ్ సరిపోతుంది ఒక్కొక్క బ్యాంగిల్. చూడండి ఇప్పుడు దీని మీదకి కాస్త 7000 గ్లూ అనేది అప్లై చేద్దాం. B7000 గ్లూ అయితే ఒక్కసారి అతుక్కుందంటే పోదు, ఎక్కువ కాలం వస్తుంది. అందుకే నేను ఇది అప్లై చేస్తున్నా. ఫస్ట్ కాస్త అప్లై చేసి డైమండ్ స్టోన్ అనేది అతికించండి. అది ఫ్లవర్ టైప్లో అతికించుకొని బాగుంటుంది చూడ్డానికి కూడా. చూడండి నేను అతికిస్తున్నా. నిజంగా ఇది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా స్టోన్స్ పెట్టుకుంటే వైట్ స్టోన్స్ రెడ్ దాని మీదకి ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది. అందుకే నేను ఇలా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. నిజంగానే బయట కొన్నట్టుగానే ఉంది బ్యాంగిల్స్ అనేవి. చూడండి అప్లై చేశాను గ్లూ అనేది. స్టోన్ అనేది అతికిస్తున్నాను. ఇప్పుడు ఫుల్గా స్టోన్స్ అనేది ఫ్లవర్ ఆకారంలో అతికించాను. చూడండి ఎలా ఉందో. అలాగే అంతా బ్యాంగిల్కి అంతా కూడా అతికిచ్చేసాను. నాకైతే నిజంగా బయట కొన్న విధంగానే అనిపించింది. ఫస్ట్ టైం చేసా, చాలా బాగా వచ్చింది నాకైతే.
చూడండి అదే కలర్లో మిక్స్ అయిపోతుందని వేరే చోట కూడా పెట్టి మీకు తీస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా. టూ బ్యాంగిల్స్ ఇలా స్టోన్స్ పెట్టుకుంటే బయట కొన్న విధంగానే ఉంటాయి. బయట అయితే 200 ఇలా పెట్టి కొనాలి, కానీ ప్లాస్టిక్ బాటిల్తో జీరో అమౌంట్. మనం స్టోన్స్కి గ్లూకి మాత్రమే మనీ పెట్టాలి. ప్లాస్టిక్ బాటిల్స్ మన ఇంట్లో ఎలాగైనా ఉంటాయి ఎప్పుడు. నచ్చితే లైక్ చేయండి.